హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మా చిన్ను బర్త్డే డే వ్లాగ్ అన్నట్టు. సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం మా చిన్ను బర్త్డేకి. అగో అమ్మమ్మ పిలుస్తుంది ఈరోజు. రిషి అంశు అమ్మమ్మ పిలుస్తుందిరా. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బ్రేక్ఫాస్ట్ టైం వరకు అయితే వచ్చేసినాం. సో ఇంకా మా మమ్మీ అయితే ఆ రోజు జొన్న రొట్టె ఇంకా కర్రీ వంకాయ మసాలా ఇంకా పప్పుచారు అయితే చేసిండే. సో ఇవి అన్నట్టు వంటలు. ఇంకా నైట్కి అయితే స్పెషల్ ప్లాన్ చేద్దామని అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇలా అయితే వేసేసుకున్నాము లంచ్కి అయితే. సో అలా ఇంకేంటంటే మా చెల్లెలు వాళ్ళు వస్తారన్నట్టు ఇంకా అప్పటికే నైట్ అయితే ప్లాన్ చేసుకుని ఉండే. ఇంకా వంకాయ మసాలా అయితే ఎంత బాగా ఉండే కర్రీ అయితే. సో ఇంకా వీళ్ళు నలుగురు మాత్రం మంచిగా ఆడుకుంటారు, ఒక్కటే దగ్గర ఉంటారు. వస్తే మాత్రం మంచిగా ఉంటారు. వీళ్ళైతే ఫోన్ చూస్తారు. ఇప్పుడైతే కొంతసేపు అలా ఫోన్ చూసేసి ఇంకా మ్యాక్సిమం అయితే ఆడుకుంటూనే ఉంటారు. ఇంకా మేమైతే లంచ్ అయితే చేసేస్తున్నాం. మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు అన్నట్టు ఊరు నుండి. ఇంకా వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వాళ్ళ బావ పిల్లలు అయితే వచ్చారు. సో ఇంకా బర్త్డే అన్నట్టు అయితే వచ్చారు అన్నట్టు. ఇంకా మేమందరం అయితే తినేసాం లంచ్ అయితే. ఇంకా చాలా బాగుండే కర్రీ ఇంకా సాంబార్ అయితే. ఇంకా మా అక్క పాపడ అవైతే వేసింది. సో ఇంకా అవైతే అన్నీ అయితే తినేసినాము. ఇదన్నట్టు మా లంచ్ ఈరోజు. నార్మల్గా ప్లెయిన్ రైసే చేసుకున్నాం, వైట్ రైస్. ఇంకా నైట్ టైం చేసుకుందామని అయితే ఇంకా చేసుకోలేదు. ఇంకా మా చెల్లి అయితే వచ్చేసింది. మేమైతే డెకరేషన్ చేసినాం. ఎంత బాగా అయిందో అసలు డెకరేషన్. చాలా బాగా సెట్ అయింది డెకరేషన్, మొత్తం చాలా బాగా అనిపించింది. సో ఇదంతా అయితే నేనే చేసినుండే. మా అక్క అయితే జూ టీమ్ అయితే తీసుకొచ్చినుండే. సో ఇంకా ఇలా అయితే డెకరేషన్ చేసినుండే వాల్కి. చాలా బాగా అనిపించింది ఇదైతే. రండి రండి ఆడు ఆడు. అయ్యో ఇంకా డెకరేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి అయితే అలా గోలగా అయితే ఉంది. ఫుల్గా డ్యాన్స్లు అయితే వేసినుండే. ఇంకా ఏంటంటే మేమైతే ఒక పక్క అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం నైట్ డిన్నర్కి. సో ఇంకా మా చెల్లి వాళ్ళ కో సిస్టర్ ఇంకా మేము మా అక్క అందరం కలిసి అయితే ఇంకా బిర్యానీ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉండే, బజ్జీ. సో ఇంకొక ఐటమ్ ఏదో అయితే ఉండే. సో అవైతే ప్రిపేర్ అయితే చేస్తాం మేము. సో వీళ్ళైతే మళ్ళీ డ్యాన్స్ ఆడుతున్నారు. ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ అయితే ఉంది కదా, సో అదైతే ఆడుతున్నారు అన్నట్టు. ఇది ఎప్పుడో పాత సినిమాది అయితే ఇప్పుడు ట్రెండింగ్ అయింది ఈ సినిమా సాంగ్ అయితే కదా. సో ఎప్పుడైతే ట్రెండింగ్ అవుతుందో ఎవరికి తెలీదు. అలాగే ఈ పాట కూడా అలా ట్రెండింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా వీళ్ళైతే ఫుల్గా డ్యాన్స్లు ఆడారు. సో మా మల్లు వాళ్ళ అన్న అక్క అన్నట్టు. సో అలా ఇంకా మా బావ అయితే ఆ రోజు బిర్యానీ అయితే చేసినండి. మా బావనే చేసినండి ఆ రోజు మాత్రం. ఏంటంటే ఇంకా ఈసారి కొంచెం వెరైటీగా మా బావతో అయితే ట్రై చేసినాం మేము చేపించడం. ఇంకా బిర్యానీ అయితే అయింది. ఫస్ట్ అయితే మేమైతే అందరం తినేసినాం. ఎందుకంటే ఇంకా పిల్లలకు లేట్ అయిపోతుంది అన్నట్టు ఫస్ట్ కేక్ కటింగ్ కాకముందే అయితే ఇంకా మేమైతే తినేసినాం అన్నట్టు. ఇంకా మా మమ్మీ అయితే వేడిగా బజ్జీలు అయితే వేసేసింది. ఎంత బాగుంటాయో మా మమ్మీ చేసిన బజ్జీలకు. చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. చాలా బాగా కుదిరితే మా మమ్మీ చేసే బజ్జీలు అయితే ఇంకా పిల్లలకైతే తినిపించేసినాం. ఏంటంటే ఇంకా మా పిల్లలందరికీ బ్లాక్ కలర్ అయితే వేస్తుండే. సో మేము ముగ్గురం అక్క చెల్లెలేమో వైట్ కలర్, మా పిల్లలేమో బ్లాక్ కలర్ అయితే వేసుకుందాం అనుకున్నాం. సో అందుకని ఇంకా పిల్లలందరికీ అయితే బ్లాక్ అయితే వేసేసినాం. ఇంకా మా పిల్లలకైతే అందరికైతే తినిపించేస్తున్నాము. కానీ
ఫుల్ ఎంజాయ్ చేసినాం మా చిన్ను బర్త్డే మాత్రం ఈసారి. రాజశేఖర్ చెప్పిన కార్మిక కథ నుండి కడపటి వాళ్ళకు కాంతారాలను చిత్తూరు కమ్ముతుంది. కడపటి వాళ్ళ సహాయంతో రాజశేఖర్ ఇంకా మేము కూడా అందరం అయితే తినేసినాం అన్నట్టు. ఇంకా తినేసినాక మెల్ల కేక్ కటింగ్ అయితే చేద్దాం అనుకుంటుండే. సో ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళి అయితే వచ్చేసిండు. మా హస్బెండ్ ఇంకా మా బావ అయితే ఇద్దరైతే ఇంకా డిన్నర్ అయితే చేసేస్తారు. ఇంకా వీళ్ళకి క్యాప్స్ వేస్తే ఇలా ముఖానికి పెట్టుకొని అయితే తిరుగుతారు ఈ క్యాప్స్ని. ఇంకా మా డిన్నర్ అయితే అయిపోయాక ఇంకా మేము కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసే ముందు అయితే పిల్లలు అయితే ఫోటో అయితే తీద్దాం అనుకున్నాం. వీళ్ళ 5 మందిని ఫోటో తీసే వరకు అయితే మాకైతే ఫుల్ యాస్ట్ వచ్చేసింది. అసలు ఒక్కరు కూడా చక్కగా నించోరు. మా వేదనేమో చూడదు కొన్నిసార్లు. అసలు ఎలా ఇబ్బంది పెట్టిరో లాస్ట్కి అయితే ఒక 2-3 ఫొటోస్ అయితే వచ్చినాయి. కానీ ఫుల్ సతాయించిరు, కానీ బాగా ఎంజాయ్ చేసిరు. మా వేదకి ఎలాంటి పాట పెట్టినా డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఫుల్గా డ్యాన్స్ ఆడుతుంది మా వేద. మాలాగని నేను మా చెల్లె ఫుల్ డ్యాన్స్ ఆడతాం. ఇంకా మా వేద కూడా అలానే ఉందన్నట్టు. ఇంకా నా పిల్లలు అయితే డ్యాన్స్ అంతా ఆడడానికి రాదు, కానీ మా అక్క పిల్లలు మా వేద అయితే ఫుల్గా డ్యాన్స్ ఆడతారు. మా వేద అయితే చిన్నగానే ఉంది కానీ ఇప్పటికే ఫుల్ యాక్టివ్గా అయితే ఉంటుంది, ఫుల్ డ్యాన్స్ ఆడుతుంది. అసలు ఎలాంటి సౌండ్స్ అయితే వినిపించనివ్వదు, ఇంకా డ్యాన్స్ ఆడుతూనే ఉంటుంది. ఈ మధ్య అయితే రిషి అంశు కూడా కొంచెం నేర్చుకుంటున్నారు. ముందు వాళ్ళకి అస్సలు రాకుండే, కానీ ఈ మధ్య అయితే కొద్దిగా అయితే చేస్తున్నారు. వాళ్ళ అన్నని చూసి అయితే మల్లు ఉండు కదా, సో మల్లుని చూసి అయితే ఇంకా ట్రై చేస్తూ ఉంటాడు. మా రిషి మల్లు ఎలా చేస్తుంటాడో ఇంకా అలా చూసి కాపీ చేయడానికి ట్రై చేస్తుంటాడు అన్నట్టు. ఇంకా వీళ్ళ ఫొటోస్ అయితే తీసేసినాం. సో ఫొటోస్ అయితే అంత అయిపోయినాయి. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అన్నట్టు. ఇంకా వీళ్ళందరికీ బ్లాక్ డ్రెస్సెస్ అన్నాం కదా, మస్తు అనిపించారు. పిల్లలు మాత్రం 4 అలా బ్లాక్ డ్రెస్సెస్ వేసుకునేసరికి ఇంకా మా వేద అందులో స్పెషల్ అన్నట్టు. ఇంకా మా బావ అయితే తెచ్చిండు ఈ బ్లాక్ కలర్ ఫ్రాక్ కూడా. సో పిల్లలందరికైతే బావనే తీసుకొచ్చినాడు అన్నట్టు. సో ఇంకా అందరికైతే ఇలా బ్లాక్ అయితే ఫాలో అయినాం. ఇంకా బ్లాక్ అండ్ వైట్ కేక్ అన్నట్టు అన్నీ ఇట్లా బ్లాక్ అండ్ వైట్ లాగా అయితే ప్లాన్ చేసుకుని ఉండే. సడన్గా అనుకోకుండా అయితే అలా అయితే అయిపోయింది, కానీ మంచిగా అయితే అనిపించింది అన్నట్టు. మంచిగా చేసినాం బర్త్డే. మా చిన్ను బర్త్డే అయితే చాలా బాగా అయితే అయింది ఈసారి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you. Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. మా వేద అయితే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఇలా క్లాప్స్ కొట్టుకుంటూ ఎంజాయ్ చేసింది బర్త్డే సాంగ్ రాగానే ఫుల్గా. అసలు మా వేదను చూసి మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి, మేము అందరం అయితే ఎంత మురిసిపోయినాము. అసలు పెద్దవాళ్ళలాగానే కొడుతూనే ఉంది, అందరినీ చూసుకుంటూ క్లాప్స్ కొడుతుంది. భలే అనిపించింది మా వేద అలా చేయడం మాత్రం. సో ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఇంకా కేక్ కటింగ్ అయితే చేపించేసారు. అందరం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డే. కానీ సూపర్గా అయితే అయింది. మా వేద ఈసారి చాలా స్పెషల్ అనిపించింది ఈ బర్త్డేలో మాత్రం. Daddy dance, daddy dance, daddy dance. Dance, dance, dance. అవును. సగం కేక్ కటింగ్ కాగానే ఫుల్ డ్యాన్స్ ఆడి ఉండే. మళ్ళీ తర్వాత అయితే ఇంకా మా అక్క మా బావ అయితే ఇంకా కేక్ కటింగ్ చేపించారు మళ్ళీ. సో ఇంకా వాళ్ళ తర్వాత మళ్ళీ
మళ్ళీ డ్యాన్స్ ఆడినాం. అట్లయితే చేస్తుండే. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళైతే గిఫ్ట్ అయితే తెచ్చారు. సో అదైతే ఓపెన్ చేస్తుంది మా చిన్ను. ఏం తెచ్చినావురా? మేమే తెచ్చినాం, మేమిద్దరం ఓపెన్ ఏవో ఎత్తి పట్టుకొచ్చి వీళ్ళు దొంగలు ఓపెన్ చేయాలి కూడా టేబుల్. మా మల్లు అయితే వన్కి తోచినట్టు ఏదో వాళ్ళ తమ్ముడికి అయితే గిఫ్ట్ అయితే తీసుకొచ్చిండు. 1 పాకెట్ మనీ తోటి చిన్న చిన్న ఐటమ్సే కానీ ఒక 4-5 అయితే ఐటమ్స్ అయితే తీసుకొచ్చినుండే. సో అట్లా ఇంకా ఇదంతా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు. మా అక్క వాళ్ళ అత్త మామ, ఇంకా మా అక్క వాళ్ళ బావ వాళ్ళ పిల్లలు. సో వాళ్ళ ఫ్యామిలీ. నాకు 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 ఇదే వరకు నీకు కావాలమ్మా? నీకు కావాలి బెట్ట ఇది? ఇంకా లాస్ట్లో అయితే కేక్ అయితే తినేసినాం. సో అంటే ఫస్ట్ అయితే డిన్నర్ తిన్నాక ఇంకా కేక్ కటింగ్ అయింది కదా. సో ఇంకా లాస్ట్లో కేక్ తినేసి ఇంకా రిలాక్స్ అయినాం అన్నట్టు. ఏంటంటే ఇంకా మా అక్క చెల్లెలం అందరం అయితే ఫోటో అయితే దిగినాం. సో మొత్తం ఇల్లు అంతా నిండిపోయింది. అసలు అందరం ఉండేసరికి ఇలా గజిబిజిగా అయితే ఉంటుంది, కానీ ఫుల్గా మాత్రం ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది కదా. పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా ఫుల్ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసుకుంటూ మేమైతే ఎంజాయ్ చేస్తుంటాం. ఇంకా కేక్ తినేంతసేపు అయితే రిలాక్స్ అయ్యి మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేసిరు అన్నట్టు. ఈడైతే మస్తు డ్యాన్స్ చేస్తుండే అసలు. ఇంకా ఆ రోజు చిప్స్ ఇంకా కేక్ అయితే తిన్నాము. ఇంకా కూల్ డ్రింక్స్ అయితే పిల్లలకు అస్సలు పడట్లే అని అసలు మేము కూల్ డ్రింక్ తాపము. సో అందుకని అన్నట్టు కూడా ఇంకా కూల్ డ్రింక్ అయితే ఏం తీసుకోలేదు. పిల్లలను చూస్తే హ్యాపీ అవుతుంది కదా. చాలా అనితక్క కనిపిస్తలేదు, అనితక్క కనిపిస్తలేదు. అన్న అటు సైడ్ వెళ్ళు. మా టోటల్ ఫ్యామిలీ అంతా ఉంది. ఓన్లీ మా కార్తిక్ ఒకటి మిస్ అయ్యాడు. సో కార్తిక్కి పని ఉందని రాలేడు, కానీ మేమందరం అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం. మా మమ్మీ వాళ్ళకి చాలా ఇష్టం మేమందరం ఇలా ఉండి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే. సో అట్లయితే అయ్యింది అన్నట్టు మా చిన్న బర్త్డే. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసారు. పిల్లల కన్నా ఎక్కువ మేము కూడా ఎంజాయ్ చేసినాం. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.